ఈ పెళ్లి నేను ఇష్టంతోనే చేసుకోండి. అన్నయ్య ప్లీజ్ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి కౌశికి, నాకు కాబోయే భర్త చెప్పింది వినిపించలేదా? మీరు బయలుదేరితే మేం హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం. సరే వెళ్తాను. కాకపోతే ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లికి సిద్ధమైన సురేష్ మీద, మోసం చేసిన నీ మీద ఇప్పుడే కేసు పెడతా. ఏమిటి, ఇతగాడికి ముందే వివాహం జరిగిందా? అవును పంతులు గారు, ఈవిడే ఆయన భార్య. ఏమిటమ్మాయి, వీళ్ళు చెప్తుంది నిజమా? అమ్మో, ఎంత మోసం! సంభావన ఎక్కువ ఇస్తానని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయమంటే నా పంట పండిందనుకున్నా. ఇది దొంగ పెళ్ళా? నాతో ఎంత పెద్ద తప్పు చేయించబోయారు? మీ కడుపులో మండా? పంతులు గారు, మీరు వాళ్ళ మాటలేమీ పట్టించుకోకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇప్పటిదాకా విన్నందుకు నా చెవిలో పెద్ద మందార పువ్వు పెట్టావు కదా, ఇక నేను వెళ్ళొస్తా. మీ ఫోటో మా పంతుళ్ళ గ్రూపులో పెడతా. విడాకుల పేపర్లు చూపిస్తే తప్ప ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీకెవ్వరూ పెళ్లి చేయరు. పంతులు గారు, ఏంటి కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు. ఇక్కడ అసలు జరుగుతుంది అసలైన పెళ్ళే కాదు, ఇదొక యాడ్ షూట్ అని నేను ప్రూవ్ చేస్తా. అక్కడ చూడు. నువ్వు ప్రూవ్ చేయగలవేమో. అవునండి, నేను వీడియో కూడా తీశాక తెలిసింది అతను మినిస్టర్ వాళ్ళ తమ్ముడని. ఇదిగో చనిపోయిన మినిస్టర్ గారి తమ్ముడు, అతన్ని చంపినవాడు. నువ్విక్కడ యాడ్ షూట్ చేస్తున్నావు కదా, మేం కూడా అంతే. చిన్న షూట్ చేసామంతే. నేను కౌశికి గారికి వీడియో ఇచ్చేస్తాను. నేను ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయండి. సరే ఓకేరా దివ్య బంగారం, నాకు పనుంది, వెళ్తామే. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలాంటివి ఇంకా చాలా తట్టుకోవాలి. ఇక్కడే కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఎన్ని కలలు కన్నాం. ఆ టీవీలో న్యూస్ చూస్తూ క్రైమ్ కేసు రాగానే డీకోడ్ చేసేవాళ్ళం. అది గుర్తుందా నీకు? గుర్తుంది. ఇంకా ఈ టేబుల్లో నీకేం మెమరీస్ లేవా? ఏమున్నాయి? ఇక్కడే కదా నువ్వు నా మాటలు విని, నువ్వు నీ మనసులో ప్రేమని చెప్పకుండా దాచేసుకున్న ప్లేస్ ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ప్రేమించే లగ్జరీ లేదని. ఇక్కడే కదా నీ ప్రేమని పాతాళానికి తొక్కేసింది. ఇక్కడే కదా నువ్వు కలలు కన్న జీవితం నీ కళ్ళ ముందే కూలిపోయింది. అలాంటిదేం లేదు దాత్రే, నేను బానే ఉన్నాను. బాలేవు కేదార్. నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసాక ఒక్కసారి మళ్ళీ మన పరిచయం నుంచి మన పెళ్లి వరకు అంతా ఆలోచిస్తే కానీ నాకు అర్థం కాలేదు నువ్వు నీ ప్రేమని చెప్పుకోలేక ఎంత బాధపడుంటావు అని. ఎంతలా బాధపడ్డావంటే ఆ రోజు తర్వాత ఇక్కడికి మళ్ళీ నువ్వెప్పుడు రాలేదు కేదార్. కేదార్, ఆ రోజు తర్వాత
ఇంకెప్పుడు నా ప్రేమని ఎందుకు చెప్పాలనుకోలేదో తెలుసా దాత్రి? ఎందుకంటే నా ప్రేమ కంటే నీ ఆశయం గొప్పదనిపించింది. నా ప్రేమ కంటే మీ అమ్మ మీద నీకున్న ప్రేమే ఎక్కువ అనిపించింది. నీకొక ప్రేమికుడి అవసరం కంటే ఒక ఫ్రెండ్ అవసరం ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ గతంలోకి వెళ్ళినా, భవిష్యత్తులో నువ్వు నేను ఒకటవుతామని తెలిసినా మళ్ళీ నా ప్రేమని అలానే మనసులో దాచుకుని నీకు స్నేహితుడిగా మిగిలిపోతాం దాత్రి. కేదార్ అప్పుడు నీ బాధని తీర్చలేను, కానీ ఆ జ్ఞాపకాన్ని మార్చగలను.